రేట్లు విపరీతంగా పెరగటం వల్లే ఇన్వెస్టర్స్ అంటే ముందుకు రావట్లేదని చెప్పి వినిపించిన మాట అమరావతి ఎక్స్పెషల్లీ. అది ఎంతవరకు నిజం అనుకుంటారు? ఇది కూడా వాస్తవం. బాగా పెంచేశారు రేట్లు, అంటే వాస్తవానికి దూరంగా పెంచేశారు. ఇప్పుడు 4 రోజులు మొత్తం మార్కెట్ మీద చూపిస్తుంది. అవును. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే కొని రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు కాదు, రేట్లు పెంచేవాళ్ళు. వీళ్ళు అగ్రిమెంట్ల మీద ఉంటారు, ఎక్కువ రోజులు అగ్రిమెంట్ల మీద ఉండలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చచ్చినట్టు కాళ్ళబేరానికి వచ్చి అమ్ముతారు. వాళ్ళకి ఎంతవరకు ప్రాక్టికల్గా లాభమో చూసుకుని దాని ప్రకారం అమ్ముతారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ని మ్యానిపులేట్ చేయగలిగే వాళ్ళు, మేనేజ్ చేయగలిగే వాళ్ళు లిక్విడ్ క్యాష్ ఉన్నోళ్ళే. ఈ లిక్విడ్ క్యాష్ ఉన్నోళ్ళే ఎక్కడి నుంచైనా పంపు చేసి కొని పెట్టుకోగలుగుతారు. చాలామంది ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి కదా స్కూల్స్. వీళ్ళ దగ్గర ఎక్కువ లిక్విడ్ మనీ ఉంటుంది, డాక్టర్స్ దగ్గర ఉంటుంది, బ్లాక్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఒక మాదిరి ప్రాక్టీస్ ఉన్న డాక్టరు ఈజీగా సంవత్సరంలో 2 ప్రాపర్టీలు కొంటారు ఎక్కడైనా సరే. లాయర్లు ఒకళ్ళు కొంటారు. అలాగే మనకి ఫారిన్ నుంచి వచ్చే డబ్బులు పంపింగ్ సంగతి ఎన్ఆర్ఐలు తెలిసిందే. అలాగే ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే, ఈ పొలం మనం పండించలేము, మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు అమ్మేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా పొలాలు కొంటారు. ఈ ఎన్ఆర్ఐస్ పొలాలు కొనేటప్పుడు ఏమవుద్దంటే ₹1 ఎక్కువ పెట్టుకుంటారు. కొన్న తర్వాత వాళ్ళకి ఏం పర్వాలేదు, ఉంచుకుంటారు. ఈ పొలాలు ఎప్పుడైనా సరే ప్లాట్లు అయ్యే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లా రియల్ ఎస్టేట్ వెంచర్ వచ్చిన ప్రతిసారి ఆ చుట్టుపక్కల మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ అమరావతి చూపించే ప్రభావం కూడా అదే. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే అమ్ముకుంటారో రైతులు వెళ్ళి దూరంగా వెళ్ళి పొలాలు కొనుక్కుంటారు. వ్యవసాయం చేసినా చేయకపోయినా నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది అని అనుకుంటారు. అది వాళ్ళ ధీమా, ధైర్యం. అందుకోసం ఏంటంటే అమరావతి అంటూ డెవలప్ అయ్యింది అంటే కనుక మీరు రేట్ ఎక్కువ తక్కువ అనేది ఎవరు చూడరు, ధైర్యం చేసి పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుకి మాదాపూర్లో మార్కెట్ నడుస్తుందా లేదా? గచ్చిపల్లిలో నడుస్తుందా? నడుస్తుంది. అట్లాగే నడుస్తుంది, ఏది ఆగదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలను బట్టి, వనరులను బట్టి నిర్ణయం తీసుకుంటారు కదా. కానీ 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీని ఎఫెక్ట్ కూడా కాస్త ఉంది. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. సెకండ్ ఏంటంటే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చెప్పి కూడా చాలామంది వెయిట్ అండ్ సీ అండ్ వీళ్ళలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం అమరావతికి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? ఎందుకు ఇప్పుడు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక పెద్ద కొనాలి అనుకునే వాళ్ళకి అది ఒక ఏమంటాం, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అంటేనే అది ఒక భూము ఆ ఏరియాకి. ఇప్పుడు రోడ్లు లేవు అనుకోండి, అస్తవ్యస్తంగా ఉన్నాయి అనుకోండి, రేట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు కొన్ని కాలనీలు ఉన్నాయి, మీరు చూస్తే అంజయ్య నగర్ ఉంది కదా కొండాపూర్లో. అంజయ్య నగర్ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ సిద్దిక్ నగర్ అవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తార్ రోడ్డు, అంటే తార్ రోడ్డు కాకపోతే సిమెంట్ రోడ్డు ఉన్నంత వరకు ఒక రేటు ఉంటుంది. అమాంతం సిమెంట్ రోడ్డు ఎండ్ అవుతూనే రేటు పడిపోద్ది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చూడండి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అంటే ఇక రేట్లు పెరుగుతాయి అని అర్థం. ఒకప్పుడు గచ్చిబౌలిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా తక్కువగా ఉన్నప్పుడు, మట్టి రోడ్లు ఉన్న టైంలో రేట్లకి ఒక 20,000 30,000 ఉన్న రేటు ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో 70,000 80,000 అయిపోయింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్ట్రిసిటీ అయితే ఎలాగూ ఉంటుంది అనుకోండి, రోడ్లు, డ్రైనేజీ, వాటరు, కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ వాటర్ లేక ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటారు. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మరి అదనపు భారమే కదా. ఆ ఏరియాలో అపార్ట్మెంట్స్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కొనేవాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు కదా.
ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది. ఆంధ్రాలో పరిస్థితి కూడా ఇంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న కొద్దీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉంది, అమరావతి ప్రాంతం. వాళ్ళు పాత ప్రభుత్వం వాళ్ళు ఒక్క తట్టమట్టి ఎత్తిపోయలేను వేయకపోగా మొత్తం పడావబడిపోయేసరికి దాదాపు 30,000 ఎకరాలు ల్యాండ్ ఇటు వ్యవసాయం చేయక అటు వినియోగంలోకి రాక అలా ఉంటే అది ఒక మాదిరి అడవిలాగా తయారైపోయింది. అది క్లీన్ చేయడానికి దాదాపు 40 కోట్లు ఖర్చు అయింది. మరి ఇది ఇట్లా కాకుండా ఉన్నట్లయితే 40 కోట్ల క్లీనింగ్కే మరి ఆల్రెడీ కొన్ని చోట్ల వేసిన రోడ్లు పోయినాయి, డ్రైనేజీలు పోయినాయి, ఎలక్ట్రికల్ స్తంభాలు ఎత్తుకుపోయారు, వైర్లు ఎత్తుకుపోయారు, ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఈ నష్టం సో ఆ ఎఫెక్ట్ మొత్తం ఇప్పటికీ చూపిస్తూనే ఉంది, ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇదే సందర్భంలో మనం విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టారు, చేశారు, కావాలని చేశారు. సో మొత్తం మీద అయితే దాని ఇంపాక్ట్ అయితే ఎక్కువ చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ ఏదో రూపంలో నెగిటివ్ చేస్తూనే ఉన్నారు పనిగట్టుకొని అమరావతి మీద అని వినిపిస్తున్న మాట. ఎంతవరకు దీన్ని అంటే పనిగట్టుకుని ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దు ఎండకు లాగుతుంది, దున్నపోతు నీడకు లాగుతుంది. ఎందుకు? ఎద్దు కష్టపడినంత దున్నపోతు కష్టపడటం ఇష్టం ఉండదు, అందుకని అది నీడకే లాగుతుంది. అందుకే చేస్తే 2 ఎద్దులతోన్నా వ్యవసాయం చేయాలి, లేదంటే 2 దున్నపోతులతోన్నా వ్యవసాయం చేయాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితి అదే, వాళ్ళు చేయరు, 2 వాళ్ళని చేయనివ్వరు. అందుకని ఇప్పుడు ఈ అమరావతి అంటూ పెరిగింది అంటే, ఇప్పుడు నువ్వు అమరావతి చేయబోబట్టే కదా ఇలా అయ్యింది, అతను చేస్తున్న బట్టే కదా అతనికి మైలేజ్ వస్తుంది అనే విషయం ఏదైతే ఉందో, ఇట్లాంటి టెక్నికల్ పాయింట్స్ దగ్గర గెలుచుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటి పాయింట్ల దగ్గరే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనివ్వండి, డబ్బులు ఉండనివ్వండి, లేకపోనివ్వండి. మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకోవట్లేదు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే కేంద్రం కూడా బడ్జెట్ పెట్టింది, మంచి కేటాయింపు ఇచ్చింది. సో ఈ 2 పాజిటివ్ పాయింట్లు ఆయనకి. ఒక రకంగా ఎనర్జీ డ్రింకులు లాంటివి అయ్యి అని ఆ ఎనర్జీతోటి ఆయన ఇంకాస్త పైగా ఈ కంపెనీలు అందరూ వెనక్కి వెళ్ళిన వాళ్ళు రావటం, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్సే కదా. మరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బాగానే ఆయన రిసీవ్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పి చేస్తున్నాడు. ఇది ఇలా చేస్తాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళకి తెలుసు ఎట్లాగూ. అందుకని వీళ్ళు ముందే పల్లవ అందుకుంటున్నారు, ఆడేమీ లేదు, ఆడ కష్టం, ఆడ వరద వచ్చింది. కృష్ణానదికి వరద వచ్చినంత మాత్రాన అమరావతికి వరద రావాలని ఎక్కడా లేదు. ఎందుకంటే కరకట్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిన వరదలు కూడా బుడమేరుని సరిగా చెయ్యకపోవటం వల్ల, ఎవరు జగన్మోహన్ రెడ్డి సరిగా దాని ఆ కాలువల్లో పూడికలు తీయకపోవటం వల్ల, అలాగే అక్కడున్న కృష్ణానదిలోకి కొన్ని నీళ్లు వెలగలేరు దగ్గర నుంచి డైవర్ట్ అవుతాయి. ఆ డైవర్షన్ రెగ్యులేటరీ దగ్గర సరి అయిన చర్యలు తీసుకోకపోవటం వల్ల వీళ్ళు కూడా ఏంటంటే కొత్త ప్రభుత్వం అయ్యేసరికి, కొత్త మంత్రి అయ్యేసరికి, నీటిపారుదల శాఖ మంత్రి కొత్త మంత్రి అయ్యేసరికి అక్కడ కొంచెం గజిబిజి జరిగి ఇంత గందరగోళానికి దారితీసింది. అసలు పూడికలు తీసుంటే నీళ్లు వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? కొల్లేరు సరస్సులోకి వెళ్తాయి ఈ నీళ్లు, అది తర్వాత సముద్రంలో కలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు దారి పొడవునా నీళ్లు వెళ్ళకోకుండా ఆక్రమణలు చేసేసి, ఇప్పుడు విజయవాడ దగ్గర, సింగనగర్ దగ్గర ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఈ చేసిన వాళ్ళందరూ వైసీపీ నాయకులు చేశారని చెప్తున్నారు. వాళ్ళు ఏకంగా పర్మిషన్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగులు వచ్చేసినాయి. అలాగే జగనన్న కాలనీలోకి ఈ బుడమేరు కాలువ గట్టుల్లో ఉన్న మట్టిని తీసుకెళ్ళి జగనన్న కాలనీలో పోసారని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదంతా ఇందువల్ల వరదలు వచ్చినాయి. ఈ వరదలు అక్కడ అందుకొచ్చినాయి, అంతేగాని అమరావతికి రావు వరదలు. నేను చెప్పదలుచుకుంది అది. అమరావతికి ఏ విధంగా వస్తాయి వరదలు? ఫ్యూచర్ ప్లానింగ్ సిటీ. ఇప్పుడు కృష్ణానది నీళ్లు బ్యారేజ్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి, కానీ కరకట్ట పైన కూడా కొన్ని నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్ళు వచ్చినాయి అన్నారు, అలాగే ఆశ్రమంలోకి నీళ్ళు వచ్చినాయి అన్నారు. అవి రావటానికి కృష్ణానదిలోంచి రాలా నీళ్లు,
అక్కడ వర్షపాతం అధికంగా పడటం వల్ల అక్కడ తాత్కాలికం అవన్నీ కూడా వాటిని బూచిగా చూపించి అమరావతి పెరగదు అనడం చాలా తప్పు. అమరావతి మునిగిపోద్ది అని చెప్పడం చాలా తప్పు. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మీరేంటి బుడమేరుకు వరదలు వచ్చినాయి కాబట్టి అమరావతికి కూడా వరదలు వస్తాయి అనడం కరెక్ట్ కాదు. అందుకే నేను ముందే మీకు సామెత చెప్పా, ఎద్దు దున్నపోతు సామెత చెప్పా. ఇక వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, అభివృద్ధి జరగదు అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఎవరెన్ని మాట్లాడినా కానీ సీఎంకి అక్కడ చెయ్యాలి అనే ఉద్దేశం ఉంది. అందులో స్వార్థం ఉందా, ఇంకోటి ఉందా, ఆయన పేరు కోసం తాపత్రయపడుతున్నాడు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. పని అయితే జరుగుతుందా లేదా? పని జరిగితే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? మనకు కావాల్సింది అది, ప్రజలకు ఉపయోగపడుతుంది.